అన్నీ బయటపడతాయి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శంకర్ గారు, కృష్ణమాచార్య గారితో మాట్లాడదాం. బ్రహ్మపదం పీఠాధిపతులు కృష్ణమాచార్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. నా హిందూ మతం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను, ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధినేత మాట్లాడిన మాటలు ఈరోజు. సో ఎవరు కూడా అంత ధైర్యం చేసి ముందుకు రారు. ఎందుకంటే ఒకవేళ పక్క మతాల నుంచి ఏమైనా వ్యతిరేకత వస్తుందేమో, ఓట్లు పోతాయేమో, సాధారణంగా రాజకీయాలు ఉండేవాళ్ళు. పరమతాలను గౌరవిస్తాను, నా మతం కోసం నా ప్రాణాన్ని ఇస్తాను. సో ఒక ఉప ముఖ్యమంత్రి సనాతనమైనటువంటి ధర్మం కోసం గతించినటువంటి కాలంలో ఎంతో మంది మహనీయుల గురించి మనం విన్నాం. ఆజాద్ హింద్ ఫౌజ్ నెలకొల్పినటువంటి నేతాజీ గురించి, మరాఠా వీరుడైనటువంటి ఛత్రపతి శివాజీ గురించి, ఒక బాల్ థాకరే గురించి, సనాతనమైనటువంటి ధర్మం పట్ల, దేశం పట్ల ఎంత నిబద్ధతతో కూడినటువంటి పరిస్థితుల్లో ఉంటారో మనందరికీ కూడా తెలుసు. కానీ ఈనాడు ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయ నాయకులకి ఓట్లే పరమావధిగా ఉంటూ, ఏ పండుగలు పర్వదినాలు వస్తే మసీదులకో ప్రార్థనా మందిరాలకో వెళ్ళి వాళ్ళ యొక్క వేషభాషల రూపంలో నటించేటువంటి రాజకీయ నాయకులను మనం చూసాం. కానీ ఈనాడు పోటీ చేసిన ప్రతి స్థానంలో గెలిచి చరిత్ర సృష్టించినటువంటి జనసేన అధినేత, జనసేనాని పవన్ కళ్యాణ్ గారు నికార్స్ అయినటువంటి వ్యాఖ్యలు చేశారు. సనాతనమైనటువంటి ధర్మం పట్ల తనకున్నటువంటి నిబద్ధత చాటడమే కాదు, చేతల్లో చూపెట్టారు. పరమత సహనాన్ని మేము కలిగి ఉంటాం, నా స్వధర్మమైనటువంటి సనాతనమైనటువంటి ధర్మం మీదకి వేరొకరు వస్తే మాత్రం ఊరుకునేది లేదంటూ చెప్పినటువంటి ఈ మహోన్నతమైనటువంటి స్థితిగతిని చూస్తే ఒక మార్పు కలిగించేటువంటి రాజకీయ నాయకుడు. పవన్ కళ్యాణ్ గురించి ఎంతో మంది ఎన్నో వ్యాఖ్యలు చేస్తారు, కానీ ఒక పరిణితి చెందినటువంటి రాజకీయ నాయకుడు, తాను నమ్మినటువంటి సిద్ధాంతాన్ని, తాను నమ్మినటువంటి ధర్మాన్ని ఆచరణలో కూడా చూపించగలిగినటువంటి ధైర్యశాలి. రేపొద్దున పరమతాలకు సంబంధించిన వాళ్ళు దీన్ని ఎంత కాంట్రవర్సీ చేస్తారో, ఎంత డ్యామేజ్ చేస్తారన్నటువంటి ఆలోచనే లేకుండా, రాజకీయపరమైనటువంటి దురుద్దేశం లేకుండా సనాతనమైనటువంటి ధర్మం మీద ముష్కరులు చేస్తున్నటువంటి దాడిని ఎవరు చేయలేనటువంటి రీతిని ప్రాయశ్చిత్త కర్మని, అంటే యథా రాజా తథా ప్రజ, రాజు ఎలా ఉంటాడో ప్రజలు కూడా. అంటే ఇంకో వ్యాలిడ్ పాయింట్ అంటే, మనం ఆచరించే ధర్మం మీద అపకీర్తి వస్తున్నప్పుడు, అపచారం జరుగుతున్నప్పుడు దాని గురించి మాట్లాడటం తప్పు ఎలా అవుతుందంటూ కొంతమంది ఎవరైతే గత 2-3 రోజుల నుంచి అపోజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో, ప్రత్యేక సినిమా ఇండస్ట్రీలో కూడా కొంతమంది, సో వారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. అవునండి, ప్రత్యేకించి ధర్మానికి మనం ఆచరించే సనాతన ధర్మానికి, హిందూ ధర్మానికి జరుగుతున్నప్పుడు, సనాతన ధర్మం గురించి కాదు, ఒక పాండమిక్ కరోనా లాంటి సిచ్యుయేషన్ వచ్చింది. వస్తే మోదీ గారు కొన్ని సంకేతాలు చేస్తూ, ఒక గంటను వాయిస్తూ, లేదా కొన్ని రకాలైనటువంటి సంకేతాలు ఇస్తే, కొన్ని రకాలైన సంకేతాలు ఇస్తే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా స్పందించేలా చేశాడు. అంటే అర్థం ఏంటి? ఒక దేశ ప్రధాని భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ప్రభువు ఓ చిన్న పని చేస్తే ప్రజలకి ఇది ఎంతవరకు రీచ్ అవుతుంది, దాన్ని ఎలా ఆచరిస్తున్నారని. అలాగే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ముఖ్యమంత్రి అనివ్వండి, ఉప ముఖ్యమంత్రి అనివ్వండి, ప్రజల్ని పరిపాలించే ప్రభు స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రాయశ్చిత్త కర్మని ఆచరించడమే కాదు, అమ్మవారు ఆ ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి ఆ జగన్మాత యొక్క ఆలయ ప్రాంగణంలో ఆ పారిశుద్ధ్య కర్మ చేస్తూ, ప్రాయశ్చిత్తాన్ని చేస్తూ, ఆ మెట్లకు గుట్టు పెడుతూ ఉన్నాడంటే, ప్రతి గ్రామంలో ఉన్నటువంటి సనాతనమైనటువంటి హిందూ బంధువు కూడా ఇది ఆచరించాలని చెప్పేటువంటి క్రతువిధి. సనాతన ధర్మం గురించి తాను మాట్లాడుతూ ఉంటే, ఒక తెలుగు కన్నడకు సంబంధించినటువంటి ఒక నటుడు చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు చాలా దిట్టుగా చెప్పారు. సెక్యులరిజంకి సంబంధించినటువంటి భావాల గురించి, ఎప్పుడు హిందువుల మీద దాడి జరిగినా, హిందుత్వం మీద దాడి జరిగినా, లేకపోతే హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విఘాతం ఏర్పడ్డా, కొంతమంది అప్పుడే పుట్టుకొచ్చినటువంటి పుట్టగొడుగుల్లాగా
లౌకికమైనటువంటి విధానాల గురించి, సెక్యులర్ భావాల గురించి చెప్పేటువంటి కొన్ని సునకాలు, ముష్కరులు, గ్రామ సింహాలు ఇవి. వాటి ఇష్టం వచ్చినట్టుగా మురిగేటువంటి కుక్కలు కొన్ని ఉన్నాయి. ధీటుగా సమాధానం చెప్పారు. వారు ఒక రాజకీయ నాయకుడిలాగో ప్రజల్ని ప్రభుపాలించేటువంటి ప్రభుగా కాదు, ఒక హిందూ ధర్మాన్ని ఆచరించే హిందూ ధర్మానికి సంబంధించిన ప్రతినిధి. ఆ విశేషవంతమైనటువంటి ఈ ధైర్యాన్ని, సాహసాన్ని భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు చేయలేదు, చేయబోవట్లేదు. నాకు తెలిసి ఒక అయోధ్య నిర్మాణం జరిగినప్పుడు ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, మోదీ గారి యొక్క ఒక నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండి ఆ కార్యక్రమాన్ని ఎట్లాగైతే సాధించారో, ఒక బాబ్రీ మసీద్ సంఘటన జరిగినప్పుడు మనకు సంబంధించినటువంటి హిందుత్వవాదులందరూ కూడా సంఘటితమై ఎలా ఆ కార్యాన్ని సాధించారో, ఒక లాల్ కృష్ణ అద్వానీ గారి యొక్క నేతృత్వంలో సనాతనమైనటువంటి ధర్మం కోసం ఎలాంటి పోరాటం సల్పారో, నిజంగా ఆంధ్రదేశంలో అలాంటి విస్తృతమైనటువంటి పరిస్థితులు కొంచెం ఉన్నాయి. ప్రపంచానికే తలమానికమైనటువంటి సనాతనమైన హిందూ ధర్మానికి పట్టుకొమ్మలుగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి లాంటి దేవస్థానంలో గనక ఇలాంటి విఘాతం కలిగించేటువంటి పరిస్థితులు, ఇబ్బందులు జరిగినటువంటి తరుణంలో ఎలా స్పందించాలి ఏమిటన్నటువంటి మీమాంసల్లో ఉన్నటువంటి పీఠాధిపతులు, ఇది గౌరవనీయులైనటువంటి పీఠాధిపతులు, పరమ పూజ్య మఠపీఠాశ్రమాధిపతులైనటువంటి మేము చేయాల్సినటువంటి పనిది. ఆయన దీక్ష తీసుకొని ఆయన చాతుర్మాస్యాన్ని చేస్తూ 11 రోజుల పాటు ప్రాయశ్చిత దీక్షను చేస్తూ, అంటే ఆయన గతంలో కూడా చాతుర్మాస్య దీక్షను కూడా చేస్తూ ఉండేవాళ్ళు. పవన్ కళ్యాణ్ గురించి తెలియనటువంటిది ఏంటంటే ఒక సినీ నటుడుగానే ఆయన తెలుసు, రాజకీయ నటుడుగానే తెలుసు. కానీ మహోన్నతమైనటువంటి కర్మయోగి, ఆచరణలో చూపించగలిగినటువంటి, చేతల్లో చూపించగలిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అందుకే ఆయనలో ఉన్నటువంటి నిబద్ధత, అకుంఠితమైనటువంటి దీక్ష ఆయన అంత ఉత్కృష్టవంతమైనటువంటి స్థానంలో నిలబెట్టింది. నిజంగా ఆయన ఒక రోల్ మోడల్. సనాతనమైనటువంటి ధర్మంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకే కాదు, రాజకీయపరమైనటువంటి రంగాల్లో ఉన్నటువంటి ప్రతి వాళ్ళకు కూడా ఆయన ఒక రోల్ మోడల్ అవుతారు. కృష్ణమాచార్య గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తాను సార్, మనతోటి పరిరక్షించాలని